సో నేను ఏం చేశానంటే మా గెస్ట్ల కోసం చికెన్ కర్రీ చేశాను. ఎలా ఉంది చూడ్డానికి? చెప్పండి, చూడ్డానికి ఎలా ఉంది? చాలా బాగుంది కదా. వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ స్పైసీ తినమన్నారు. సో ఎక్కువ స్పైసీ లేకుండా నేను చికెన్ కర్రీ చేశాను. సో మైరుగా ఇవాళ లెగ్ పీస్ గురించి వాళ్ళ ముందు నా ఇజ్జత్ దియకే ప్లీజ్, వాళ్ళని తినని. ఆహాహా, సింపుల్ గా చేసేసా 15 minutes లో. ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. జీడిపప్పులు వేసా, ఉల్లిపాయలు వేయించా, ఒక 2 టమాటాలు వేసా, కొత్తిమీర వేసేసి గ్రైండ్ కొట్టా అంతే. కొంచెం ఆయిల్ వేసా, ఎందుకంటే లేకపోతే చికెన్ కర్రీ లాగా ఉంటుంది, ఆలుగడ్డ కూరలా ఉంటుంది. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు మామూలు బిల్డప్ ఇయ్యరు. ఉప్పు లేయద్దు, తాలింపు వేయద్దట, మిరియాలు వేయద్దట. మరి ఎట్లా చేయాలండి వంట? సాల్ట్ కూడా సేందానమ్మా. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడైనా మీ అలవాట్లు మార్చుకోండి అయ్యా. నాలాంటిది అనుకో, మా ఆయన చెప్పాడు కాబట్టి వంట చేసా. బిల్డప్లు జస్ట్ ఫర్ ఫన్. మంచిగా అనిపిస్తుంది ఎవరైనా ఇంటికి వస్తే. మాకు ఎక్కువ చేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ హెల్తీ వే నుంచి కూడా తెప్పించాం కాబట్టి 1 kg చికెనే ఉండే, పెద్దగా ఏం ఉండలేదు. ఇవాళ చాలా హెక్టిక్ అండి. నాకు టూత్ పెయిన్ ఎక్కువైపోయింది. అయినా కూడా మా ఆయనగారి పనులన్నీ ఇట్లుంటాయి నాకు. ఈ వీక్ అంతా మా గెస్ట్లే. మా బావగారు వస్తున్నారు, మా అత్తగారు వస్తున్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాకు. మా లక్ష్మి గారికి వెళ్ళి ఇచ్చేసిరా. మైరు ఆగు, మైరు కొంచెం షో పుటప్ చేయాలి ఇక్కడ రా. ఘర్మా గరం చికెన్ కర్రీ, బిర్యానీ కాదే, చికెన్ కర్రీ. ఓకే, సో ఇందులో మనం గెస్ట్ కోసం సెట్. బయట లక్ష్మి ఆంటీ ఈస్ క్లీనింగ్, యూ గో అండ్ గివ్ హర్. ఓకే, పట్టుకోవే, ఓవర్ యాక్షన్ పట్టుకో. ఇంకా మొహం కూడా కడుక్కోలేదు నేను. దెన్ గో. సో ఇది గర్మా గరం చికెన్ కర్రీ బై లల్లీ.